నమస్కారం. జ్ఞానమండలి కవిస్ కిచెన్ కుకింగ్ కాంటెస్ట్ కి స్వాగతం. నా పేరు వనజ, మాది వరంగల్. ఈ రోజు నేను మీకు పచ్చి కొబ్బరి కూర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థములు: ముందుగా పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. జీలకర్ర, పోపు దినుసులు, మినప్పప్పు, పచ్చిమిర్చి, పసుపు, చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, తగినంత సాల్ట్, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. ఈ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చి కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత కచ్చాబిచ్చగా పట్టుకోవాలి. ఇలా కచ్చాబిచ్చగా తయారు చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించాలి. తర్వాత వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి. ముందుగా తగినంత నూనె వేసుకోవాలి. కొంచెం పోపు దినుసులు, కొంచెం మినపప్పు వేసుకోవాలి. ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలను వేయాలి. ఈ పచ్చిమిర్చి ముక్కలు గోలిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇది వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి పొడిని ఇందులో వేసుకోవాలి. ఇలా కచ్చాపిచ్చాగా తయారు చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి పొడిని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా గోలనివ్వాలి. నిమిషం పాటు మూత పెట్టుకోవాలను. ఇలా మూత తీసుకొని ఒకసారి అటు ఇటు కలబెట్టుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి కూరను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ కొబ్బరితో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ కొబ్బరి మనకు ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్నపిల్లలు అయినా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా ఇది తింటారు. వేడి వేడి అన్నంలోకి ఇది పెట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది పూరీలకు కానీ చపాతీ మీదకి కానీ చాలా ఇష్టంగా తినవచ్చు. ఇది మీరు ఇంట్లో రెడీ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతేనండి, ఈ పచ్చి కొబ్బరి కూర రెడీ. పచ్చి కొబ్బరి కూరను ఇంట్లో ఎంతో తొందరగా తయారు చేసుకోవచ్చండి. మీరు కూడా ఇంట్లో తయారు చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఈ పచ్చి కొబ్బరి కూరలో చాలా విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ చాలా పుష్కలంగా ఉంటాయండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి కవితక్క గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.